నమస్తే అండి. ఈరోజు మనము హెల్త్ ఎడ్యుకేషన్లో భాగంగా స్పోర్ట్స్ ఇంజురీస్కి సంబంధించి టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, రన్నర్స్ నీ, షిన్ స్ప్లింట్స్, అలాగే లోయర్ బ్యాక్ స్ట్రైన్ వీటి గురించి తెలుసుకుందాము. టెన్నిస్ ఎల్బో అండ్ గోల్ఫర్స్ ఎల్బో, నేను ఇక్కడ డిఫరెన్సెస్ లాగా రాశాను. బట్ ఈ రెండు మనము క్లాస్ అయిపోయే లోపు మనకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. టెన్నిస్ ఎల్బో అండ్ గోల్ఫర్స్ ఎల్బో ఈ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. ప్రతిదీ ఫోర్ ఆర్మ్ దగ్గర పెయిన్ ఉంటుంది, ఎల్బోలో పెయిన్ ఉంటుంది. టెన్నిస్ ఎల్బోకైనా గోల్ఫర్స్ ఎల్బోకైనా ఫోర్ ఆర్మ్ లో పెయిన్ ఉంటుంది, అలాగే ఎల్బోలో కూడా పెయిన్ ఉంటుంది. దాదాపు ఆల్మోస్ట్ అన్ని రకాల సిచ్యుయేషన్స్ అంటే చూడటానికి రెండు ఈక్వల్ గా ఉంటుంది. తేడా చాలా తక్కువ తేడా ఉంటుంది, బట్ పూర్తి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. బట్ అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్నిస్ ఎల్బోని లేటరల్ ఎపికాండిలైటిస్ అని అంటాం. లేటరల్ ఎపికాండిలైటిస్ అని అంటాం. అదేవిధంగా గోల్ఫర్స్ ఎల్బోని మీడియల్ ఎపికాండిలైటిస్ అంటాం. అర్థమైందా? టెన్నిస్ ఎల్బోని లేటరల్ ఎపికాండిలైటిస్ అంటాం, అలాగే గోల్ఫర్స్ ఎల్బోని మీడియల్ ఎపికాండిలైటిస్ అంటాం. ఫస్ట్ టెన్నిస్ ఎల్బో గురించి తెలుసుకుందాం. టెన్నిస్ ఎల్బోని లేటరల్ ఎపికాండిలైటిస్ అని అంటారు. ఇది కాజ్డ్ బై రిపిటేషన్ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ రిస్ట్ ఎక్స్టెన్సార్స్. అంటే ఇది టెన్నిస్ ఎల్బో అనేది ఎలా వస్తుందంటే రిపిటేషన్, అంటే రిపిటేషన్ ఒకే విధంగా ఎక్కువ సార్లు చేయడం, అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ అంటే అతిగా యూజ్ చేయడం. వేటిని యూజ్ చేయడం? రిస్ట్ ఎక్స్టెన్సార్స్. ఈ రిస్ట్ లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ చేసేటటువంటి మజిల్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వలన, ఎక్కువ రిపిటేషన్స్ చేస్తూ వర్క్ చేయడం వలన, అతిగా వినియోగించడం వలన రిస్ట్ లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ చేసేటటువంటి మజిల్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వలన ఈ టెన్నిస్ ఎల్బో అనే ఇంజురీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ పెయిన్ ఎక్కడ ఉంటుందంటే అలాంగ్ ద ఫోర్ ఆర్మ్ అంటే ఇది అప్పర్ ఆర్మ్. దీన్ని అప్పర్ ఆర్మ్ అని అంటాము, దీన్ని ఫోర్ ఆర్మ్ అని అంటాము. పెయిన్ అలాంగ్ ద ఫోర్ ఆర్మ్, ఇదంతా పెయిన్ ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఎల్బో, నేను నిలబడ్డప్పుడు నా బాడీకి అవుట్ సైడ్ అంటే ఇది ఎల్బో అవుట్ సైడ్, ఈ భాగంలో పెయిన్ ఉంటుంది. ఇది ఇన్సైడ్ అవుతుంది, ఇది అవుట్ సైడ్ అవుతుంది. ఓకేనా? నేను ఇలా నిలబడుకున్నప్పుడు ఇది ఇన్సైడ్ అవుతుంది, ఇది అవుట్ సైడ్ అవుతుంది. అంటే ఫోర్ ఆర్మ్ మొత్తం పెయిన్ అలాంగ్ విత్ ద ఫోర్ ఆర్మ్, అంటే ఫోర్ ఆర్మ్ ఈ చెయ్యి మొత్తం పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ తో పాటు అవుట్ సైడ్ ఆఫ్ ద ఎల్బో, మోచేతికి బయటి వైపు పెయిన్ ఉంటుంది. టెన్నిస్ ఎల్బో గాయంలో ఫోర్ ఆర్మ్ మొత్తం పెయిన్ ఉంటూ ఎల్బో మోచేతికి బయటి వైపు పెయిన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. టెన్నిస్ ఎల్బోని లేటరల్ ఎపికాండిలైటిస్ అని అంటాము. కాజ్డ్ బై రిపిటేషన్ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ రిస్ట్ ఎక్స్టెన్సార్స్, అంటే మణికట్టులో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ చేసేటటువంటి మజిల్స్ ని, ఎక్స్టెన్షన్ కు ఉపయోగపడేటటువంటి మజిల్స్ ని అతిగా వినియోగించడం వలన టెన్నిస్ ఎల్బో అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ టెన్నిస్ ఎల్బో అనే ఇంజురీ మనకు జరిగినప్పుడు ఫోర్ ఆర్మ్ మొత్తం పెయిన్ ఉంటుంది, దాంతో పాటు మోచేతికి బయటి వైపు పెయిన్ ఉంటుంది. ఓకేనా? అలాగే మనము టెన్నిస్ ఎల్బో అంటే టెన్నిస్ ఆడే ప్లేయర్లకు మాత్రమే టెన్నిస్ ఎల్బో వస్తుంది అనేది రాంగ్. రిస్ట్ మజిల్ ని ఎక్కువగా ఉపయోగించే, అంటే ఎక్స్టెన్షన్ కు ఉపయోగపడేటువంటి మజిల్స్ ని ఎక్కువగా ఉపయోగించే ఎవరికైనా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్
బేస్బాల్, టెన్నిస్, ఇలా వాలీబాల్ ఆడే వాళ్ళకైనా, బేస్బాల్ ఆడే వాళ్ళకైనా, టెన్నిస్ ఆడే వాళ్ళకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అంతేగాని టెన్నిస్ ఆడే వాళ్ళకి మాత్రమే టెన్నిస్ ఎల్బో గాయం అవుతుందంటే అది రాంగ్. ఓకేనా? టెన్నిస్ ఎల్బో అనే గాయం ఎవరికైనా జరుగుతుంది. రిస్ట్ మజిల్ ని ఎక్కువగా వినియోగించే వారికి, ఓవర్ గా యూజ్ చేసే వారికి టెన్నిస్ ఎల్బో అనేది వస్తుంది. నెక్స్ట్ గోల్ఫర్స్ ఎల్బో. ఈ గోల్ఫర్స్ ఎల్బోని మీడియల్ ఎపికాండిలైటిస్ అంటాము. ఇది కూడా టెన్నిస్ ఎల్బో లాగే గోల్ఫర్స్ ఎల్బో కూడా ఓవర్ యూజ్ చేయడం వల్ల రిస్ట్ లో ఉన్నటువంటి ఫ్లెక్సార్స్, ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే టెన్నిస్ ఎల్బో గోల్ఫర్స్ ఎల్బోకి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే రిస్ట్ లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ కు ఉపయోగపడే మజిల్స్ ను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా టెన్నిస్ ఎల్బో వస్తుంది. ఫ్లెక్షన్ కు ఉపయోగపడే మజిల్స్ ను ఎక్కువగా, అంటే ఫ్లెక్షన్ అంటే ముడుచుకోవడం, రిస్ట్ ముడుచుకోవడానికి ఉపయోగపడే కండరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా గోల్ఫర్స్ ఎల్బో అనేది వస్తుంది. అంటే రిస్ట్ ని ముడుచుకోవడానికి ఉపయోగపడే కండరాలను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా గోల్ఫర్స్ ఎల్బో వస్తుంది. రిస్ట్ ను స్ట్రెచ్ చేయడానికి, అంటే ఎక్స్టెండ్ చేయడానికి ఉపయోగపడే కండరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల టెన్నిస్ ఎల్బో అనేది వస్తుంది. బట్ రెండు మాత్రం ఓవర్ గా యూజ్ చేయడం వల్ల, కంటిన్యూస్ గా రిపీట్ చేయడం వల్ల మాత్రమే వస్తాయి. నెక్స్ట్ పెయిన్ అలాంగ్ ద ఫోర్ ఆర్మ్ అండ్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఎల్బో. పెయిన్ అలాంగ్ విత్ ద ఫోర్ ఆర్మ్ మొత్తం పెయిన్ ఉంటుంది. ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఎల్బో, నేను ఇందాక చెప్పాను ఇది ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్ అని. సో టెన్నిస్ ఎల్బోకి అవుట్ సైడ్ ఆఫ్ ద ఎల్బో పెయిన్ ఉంటుంది, గోల్ఫర్స్ ఎల్బోకి ఇన్సైడ్ ఆఫ్ ద ఎల్బో పెయిన్ ఉంటుంది. అలాంగ్ విత్ ద ఫోర్ ఆర్మ్, ఇన్సైడ్ ఆఫ్ ద ఎల్బో పెయిన్ విల్ బి దేర్ ఇన్ గోల్ఫర్స్ ఎల్బో. అర్థమైందా? ఫోర్ ఆర్మ్ మొత్తం పెయిన్ ఉండి ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఎల్బో, మోచేతికి లోపలి వైపున నొప్పి ఎక్కువగా ఉంటే అది గోల్ఫర్స్ ఎల్బో. ఫోర్ ఆర్మ్ మొత్తం పెయిన్ ఉండి మోచేతికి బయట వైపు పెయిన్ ఉంటే అది టెన్నిస్ ఎల్బో. రైట్? అలాగే ఏ గేమ్స్ ఆడే వాళ్ళకి వస్తుందంటే సేమ్, పెయింటింగ్ వేసే వాళ్ళకు కూడా వస్తుంది, ఇది పెయింటింగ్ వేసే వాళ్ళకు వస్తుంది, గోల్ఫ్ ఆడే వాళ్ళకు, షార్ట్ పుట్, థ్రోయింగ్ ఈవెంట్స్. పెయింట్ వేసే వాళ్ళకైనా, గోల్ఫ్ ఆడే వాళ్ళకైనా, థ్రోయింగ్ ఈవెంట్స్, షార్ట్ పుట్ కానీ ఇలా డిస్కస్ అలా వేసే వాళ్ళకైనా ఈ గోల్ఫర్స్ ఎల్బో అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిదానికి కామన్, మనము స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. దానికి మనము దాన్ని రిలీవ్ చేసుకోవాలంటే ఐస్ పెట్టాలి, మెడిసిన్ ఏదైనా టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇది కామన్ ప్రతిదానికి. సో మనం ఇక్కడ మెయిన్ గా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ టెన్నిస్ ఎల్బోకి గోల్ఫర్స్ ఎల్బోకి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే రిస్ట్ ఎక్స్టెన్సర్. రిస్ట్ ఎక్స్టెన్సార్స్ ని ఓవర్ గా యూజ్ చేయడం ద్వారా టెన్నిస్ ఎల్బో అనేది వస్తుంది. రిస్ట్ ఫ్లెక్సార్స్ ని ఎక్కువగా ఓవర్ గా యూజ్ చేయడం ద్వారా గోల్ఫర్స్ ఎల్బో వస్తుంది. మోచేతికి లోపలి వైపు పెయిన్ ఉంటే అది గోల్ఫర్స్ ఎల్బో, మోచేతికి బయట వైపు పెయిన్ ఉంటే అది టెన్నిస్ ఎల్బో. గోల్ఫర్స్ ఎల్బోని మీడియల్ ఎపికాండిలైటిస్ అని అంటాము, టెన్నిస్ ఎల్బోని లేటరల్ ఎపికాండిలైటిస్ అని అంటాము. ఓకేనా? నెక్స్ట్ రన్నర్స్ నీ. రన్నర్స్ నీ పేరులోనే ఉంది, రన్నింగ్ చేసే వ్యక్తులు.
రన్నింగ్ చేసే వ్యక్తులు అంటే ఆల్మోస్ట్ రన్నింగ్ చేసే వ్యక్తుల్లో అంటే అథ్లెట్స్ లో ఎక్కువ మందికి రన్నర్స్ ని వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఎందుకు వస్తుందంటే దీన్ని ప్యాటెల్లో ఫీమరల్ పెయిన్ సిండ్రోమ్ అంటాం. ప్యాటెల్లో అంటే ప్యాటెల్లా, దట్ మీన్స్ నీ క్యాప్. ప్యాటెల్లా అంటే నీ క్యాప్. ఫీమర్ బోన్ ప్యాటెల్లో ఫీమరల్ పెయిన్ సిండ్రోమ్ అంటే ఫీమర్ బోన్ కు నీ క్యాప్ కు సంబంధించినటువంటి ఇంజురీ. ఫీమర్ బోన్ కి నీ క్యాప్ కి సంబంధించినటువంటి ఇంజురీ. ఎక్కువ భాగం రోడ్లపైన నడవడం వల్ల, రన్నింగ్ చేయడం వల్ల ఈ నీని ముడవటం, చాపటం అంటే మోకాలను ఎక్కువగా ముడవటం, కంటిన్యూగా ముడవటం, చాపటం అనే పరిస్థితి ఉన్నప్పుడు ఈ రన్నర్స్ ని అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ప్యాటెల్లో ఫీమరల్ అంటే ప్యాటెల్లా అంటే నీ క్యాప్, ఫీమరల్ అంటే ఫీమర్ బోన్, ఈ రెండింటికి సంబంధించి పెయిన్ సిండ్రోమ్. ప్యాటెల్లో ఫీమరల్ పెయిన్ సిండ్రోమ్, పిఎఫ్పి సిండ్రోమ్. మనము రన్నర్స్ ని పిఎఫ్పి సిండ్రోమ్ లేదా ప్యాటెల్లో ఫీమరల్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటాం. పెయిన్ ఇన్ అండ్ అరౌండ్ ద నీ క్యాప్. ఇన్ అండ్ అరౌండ్ ద నీ క్యాప్ అంటే ప్యాటెల్లాలో పెయిన్ ఉంటుంది, అలాగే దాని చుట్టూ కూడా పెయిన్ ఉంటుంది. నీ క్యాప్ మోకాలు భాగంలో పెయిన్ ఉంటుంది, మోకాల భాగంలో మరియు ఆ చుట్టుపక్కల పెయిన్ ఉంటుంది. ఓవర్ యూజ్ డిసార్డర్, ఇది కూడా ఒక ఓవర్ యూజ్ డిసార్డర్. మనం ఏమేమి చెప్పుకున్నాం, టెన్నిస్ ఎల్బో కానీ, గోల్ఫర్స్ ఎల్బో కానీ, రన్నర్స్ ని కానీ, షిన్ స్ప్లింట్స్ కానీ అన్ని కూడా ఓవర్ యూజ్ డిసార్డర్స్. ఎక్కువ ఒకే పని కంటిన్యూగా చేయడం లేదా రిపీట్ గా చేయడం వల్ల వచ్చే సమస్యలే ఇవన్నీ. సో ఇక్కడ రన్నర్స్ ని కూడా ఓవర్ యూజ్ డిసార్డర్, ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి కండరాలు కానీ, బోన్స్ కానీ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల రన్నర్స్ ని అనేది వస్తుంది. మోస్ట్ కామన్ ఇన్ అథ్లెట్స్, ఆల్మోస్ట్ ఎక్కువ అథ్లెట్స్ కి ఇది వస్తూ ఉంటుంది. మోర్ కామన్ ఇన్ ఉమెన్ అంటే జెంట్స్ తో పోల్చుకుంటే ఉమెన్స్ కు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, యూ కెన్ ఫీల్ పాపింగ్ ఆర్ క్రీకింగ్ ఆఫ్టర్ గెటింగ్ అప్ ఫ్రమ్ సిట్టింగ్ అంటే కొద్దిసేపు ఒక 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ కూర్చొని లేచినప్పుడు సడన్ గా ఒక రకమైన సౌండ్ వచ్చినట్టు మూమెంట్ క్లియర్ గా నీకు అర్థమవుతూ ఉంటుంది. పాపింగ్ ఆర్ క్రీకింగ్ అంటే అదేదో వెరైటీ సౌండ్ సౌండ్ వచ్చినట్టు, నీకేదో ఇబ్బందికరమైన సడన్ గా ఉన్నట్టు, నీకే పక్కకు పోయినట్టు, ఇలాంటి సిచ్యుయేషన్ ని నువ్వు ఫీల్ అవుతావు. కొద్దిసేపు నువ్వు కూర్చొని సడన్ గా లేచి పక్కకి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఫీలింగ్ ని నువ్వు పొందుతావు ఎప్పుడు రన్నర్స్ అనే సమస్య నీలో ఉన్నప్పుడు. అలాగే ఎవరెవరికి వస్తుందంటే ఆల్మోస్ట్ అథ్లెట్స్ ఎవరికైనా రావచ్చు. రన్నింగ్ మెయిన్ ఏంటంటే మోకాళ్ళు భాగాన్ని ముడవటం, చాపటం ఎక్కువగా చేస్తూ ఉండే స్పోర్ట్స్ పర్సన్ కి ఈ రన్నర్స్ ని అనేది ఎక్కువ శాతం వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఎగ్జాంపుల్ రన్నింగ్, సైక్లింగ్, హైకింగ్, ఇంకా స్కైయింగ్ అండ్ సో మెనీ మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. సో రన్నింగ్, సైక్లింగ్, హైకింగ్ నేను చెప్తున్నాను. అంటే రన్నర్స్ ని అంటే ఏంటి, మోకాలు భాగాన్ని ముడవటము, చాపడము కంటిన్యూస్ గా తరచూ చేస్తూ ఉండే యాక్టివిటీస్ చేసేవారికి రన్నర్స్ ని అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ప్యాటిల్లా బోన్ కి, నీ క్యాప్ కి సంబంధించిన డిసార్డర్. దీన్ని ప్యాటిల్లో ఫీమరల్ పెయిన్ సిండ్రోమ్, పిఎఫ్పి సిండ్రోమ్ అని కూడా అంటాము. ఇక్కడ మోకాలు భాగంలో నీ క్యాప్ దగ్గర మరియు దాని చుట్టుపక్కల పెయిన్ ఉంటుంది. ఇది ఒక ఓవర్ యూజ్ డిసీజ్. సాధారణంగా అందరు అథ్లెట్స్ కి వచ్చేదానికి అవకాశం ఉంది. ఎక్కువ భాగం ఉమెన్, లేడీస్ కి వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే నువ్వు కొద్దిసేపు ఎక్కువసేపు కూర్చున్న తర్వాత లేయాలంటే అప్పుడు నువ్వు ఒక విధమైన శబ్దం కానీ, సడన్ గా నీ క్యాప్ పక్కకు జరిగినట్టు కానీ నీకు అనిపించడం జరుగుతుంది. ఈ రన్నర్స్ ని అనేది రన్నింగ్ చేసే వాళ్ళకి కానీ, సైక్లింగ్ చేసే వాళ్ళకి కానీ, హైకింగ్ చేసే వాళ్ళకి కానీ మోకాలు భాగాన్ని ఎక్కువ సార్లు ముడుస్తూ, చాపుతూ ఉండే వాళ్లకు వచ్చేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ షిన్ స్ప్లింట్స్. షిన్ స్ప్లింట్స్ ని మనము
మీడియల్ టిబియల్ స్ట్రెస్ సిండ్రోమ్. మీడియల్ టిబియల్ స్ట్రెస్ సిండ్రోమ్ అని అంటాము. టిబియా అంటే లోయర్ లెగ్ లో ఉన్నటువంటి ఎముక, బిగ్గర్ బోన్. ఓకే, లార్జ్ బోన్ ఇన్ లోయర్ లెగ్. ఓకే, మీడియల్ టిబియల్ స్ట్రెస్ సిండ్రోమ్, MTSS, మీడియల్ టిబియల్ స్ట్రెస్ సిండ్రోమ్ అని షిన్ స్ప్లింట్స్ ని అంటాము, ఆర్ షిన్ పెయిన్ అని కూడా అంటాం. దీనికి పెయిన్ అలాంగ్ ఆర్ జస్ట్ బిహైండ్ ద లార్జ్ బోన్ ఇన్ ద లోయర్ లెగ్. కింది కాలు భాగంలోని బిహైండ్ ద లార్జ్ బోన్ ఇన్ లోయర్ లెగ్ అంటే కింది కాలి భాగంలో పెద్ద ఎముక అంటే ఏంటి? టిబియా బోన్ కు వెనుక భాగంలో లేదా టిబియా బోన్ మొత్తం అలాంగ్ ఆర్ జస్ట్ బిహైండ్, ఆ ఎముక మొత్తము లేదా బిహైండ్ ద టిబియా బోన్ కు వెనుక భాగంలో లేదా టిబియా బోన్ మొత్తానికి పెయిన్ అనేది ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా షిన్ స్ప్లింట్స్ తో మనం బాధపడుతూ ఉన్నామంటే మన టిబియా బోన్ మొత్తం పెయిన్ ఉంటుంది, లేదంటే టిబియా బోన్ వెనుక భాగంలో పెయిన్ ఉంటుంది. సడన్ చేంజ్ ఇన్ రెగ్యులర్ యాక్టివిటీ. మనం ఏదైనా రెగ్యులర్ గా ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటాము, సడన్ గా ఆ యాక్టివిటీలో చేంజెస్ అంటే మేజర్ చేంజెస్ ఏమైనా చేసామనుకోండి, సో సరైన అడాప్టబిలిటీ లేక మన షిన్ బోన్ అనేది ఇబ్బంది పడుతుంది. అప్పుడు షిన్ స్ప్లింట్స్ అనేది వస్తుంది. రన్నింగ్, జంపింగ్, ఫుట్బాల్, డాన్సింగ్, మన కాళ్ళని హార్డ్ సర్ఫేస్ మీద వర్క్ చేస్తూ ఉన్నప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద, అది ఏ వర్క్ అయినా కావచ్చు, ఏ స్పోర్ట్ అయినా కావచ్చు, సడన్ గా చేంజ్ చేయడం లేదా ఇది కూడా ఒక విధంగా ఓవర్ యూజ్ ఇంజురీనే. ఎక్కువగా కాళ్ళను ఇబ్బంది పెట్టడం వల్ల కూడా ఈ ఇంజురీ వస్తుంది. అలాగే రొటీన్ మనం రెగ్యులర్ గా చేసే పని ఏదైనా సడన్ గా చేంజ్ చేస్తే కూడా షిన్ స్ప్లింట్స్ అనేది వస్తుంది. సో ఒకసారి మళ్ళీ చూడండి, షిన్ స్ప్లింట్స్ ఆర్ షిన్ పెయిన్ అని కూడా అంటాము. మీడియల్ టిబియల్ స్ట్రెస్ సిండ్రోమ్ అని కూడా అంటాము, MTSS, మీడియల్ టిబియల్ స్ట్రెస్ సిండ్రోమ్ అని కూడా అంటాము. టిబియా బోన్ మొత్తము మరియు టిబియా బోన్ వెనుకల భాగంలో పెయిన్ ఉంటుంది. అలాగే ఇది ఎలా వస్తుంది అంటే రెగ్యులర్ గా రిపీటెడ్ యాక్షన్ లేదా ఓవర్ యూజ్ చేయడం వలన షిన్ స్ప్లింట్స్ వస్తుంది. అలాగే రెగ్యులర్ గా చేసే రొటీన్లలో సడన్ గా ఏదైనా మీరు చేంజెస్ చేసినట్లయితే అలాంటి పరిస్థితుల్లో కూడా షిన్ స్ప్లింట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ రన్నింగ్, జంపింగ్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, డాన్సింగ్ ఏమైనా చెప్పొచ్చు. హార్డ్ సర్ఫేస్ మీద ఆడేది ఏదైనా మనం చెప్పొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, లోయర్ బ్యాక్ స్ట్రైన్. ఓకే, లోయర్ బ్యాక్ పెయిన్ ఇది నార్మల్ గా తరచుగా చాలా మందిలో వచ్చేటటువంటి, ఇది చాలా మందిలో వస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాపర్ గా మనం నడవకపోవడం కానీ, ప్రాపర్ గా కూర్చోకపోవడం వల్ల కానీ, రెగ్యులర్ గా మనం చేసే పనులు కరెక్ట్ పోస్చర్ లో చేయకపోవడం వల్ల కానీ, ఇప్పుడు నేను నిలబడుకున్నాను, ఈ నిలబడుకోవడంలో మిస్టేక్ ఉన్నా, కూర్చోవడంలో మిస్టేక్ ఉన్నా, బెండ్ అవ్వడంలో మిస్టేక్ ఉన్నా, ఇలాంటి ప్రతి చిన్నది నార్మల్ గా మనం చేసే పని కరెక్ట్ పోస్చర్ లో ఉండి చేసినట్లయితే ఈ సమస్యకు మనం చాలా దూరంగా ఉండొచ్చు. మనం డైలీ చేసే పనులు సరిగా చేయకపోవడం వల్లే లోయర్ బ్యాక్ స్ట్రెయిన్ అనేది వస్తుంది. దీనివల్ల చాలా మంది 100కి 60-70 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఓకే, ఈ లోయర్ బ్యాక్ స్ట్రెయిన్ ని లంబాగో ఆర్ లుంబార్ పెయిన్ అంటాం మనం. ఈ లోయర్ బ్యాక్ స్ట్రెయిన్ ని లుంబార్ పెయిన్ అని కూడా అంటాము. అంటే లుంబార్ వెన్నెముకలకు సంబంధించిన లుంబార్ వెన్నెముకల దగ్గర ఈ సమస్య అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి లుంబార్ పెయిన్ అని కూడా అంటాము. దీన్ని లుంబాగో అని కూడా
అంటాం. బెండింగ్, క్రౌంచింగ్ రెగ్యులర్లీ, ఎప్పుడు బెండ్ అవుతూ వర్క్స్ చేసే వాళ్ళకి క్రౌంచింగ్ అన్న కూడా ఆల్మోస్ట్ బెండ్ చేయడమే. రెగ్యులర్ గా చేసే వాళ్ళకి. లిఫ్టింగ్ హెవీ ఆబ్జెక్ట్, ఎక్కువ బరువులు ఎత్తే వాళ్ళకి ఎందుకు వస్తుందంటే మన కరెక్ట్ పొజిషన్ లో మనము ఎలాంటి బరువు లిఫ్ట్ చేసినా కూడా మన బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండేలా చూసుకొని అప్పుడు వెయిట్స్ ను లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. మనం అంత ఆలోచించి లిఫ్ట్ చేయం కదా, సో దానివల్ల కూడా వస్తుంది. సిట్టింగ్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్, మనం కూర్చుంటాము, ఆ కూర్చున్నప్పుడు కంఫర్ట్ గా ఉండాలనేసి జారిపోయి కూర్చుంటాం. ఓకే, చైర్ లో కూర్చుంటాం, మనం బయట వెనకల సీట్ కి సపోర్ట్ ఇవ్వడానికి చైర్ లో ఉంటది సపోర్టర్, కానీ మనం దానికి పూర్తి వెనక్కి ఆనుకొని కూర్చోకుండా కొంచెం ముందుకు వాలి బెండ్ అయ్యేలా సాగిపోయి కూర్చుంటాం. సో అలా ఎక్కువసేపు కూర్చున్నా కూడా బెండ్ అక్కడ వెన్నెముకలో ఉన్నటువంటి మజిల్స్ కొంచెం బెండ్ అయిపోయి అక్కడ మీకు ఇబ్బంది ఏర్పడుతుంది. దానివల్ల ఈ లోయర్ బ్యాక్ స్ట్రెయిన్ అనేది వస్తుంది. ఈ లోయర్ బ్యాక్ స్ట్రెయిన్ అనేది లంబార్ రీజియన్ లో వస్తుంది కాబట్టి లంబార్ పెయిన్ అని కూడా అంటాము. దీన్ని లుంబాగో అని కూడా అంటాము. బెండ్ అవ్వడం వల్ల, సరిగా కూర్చోకపోవడం వల్ల, బరువులు ఎక్కువగా ఎత్తడం వల్ల, సరైన పొజిషన్ లో ఉండకుండా బరువులు ఎత్తడం వల్ల ఈ లోయర్ బ్యాక్ స్ట్రెయిన్ అనేది వస్తుంది. సో దీని మీద మనకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనకు పెద్దగా ఇబ్బందికరంగా అయితే ఏముండవు, చాలా నార్మల్ గా ఉంటాయి. ఓవర్ యూజ్ వల్ల వచ్చే ఇంజురీస్ ఏవని ఒక లోయర్ బ్యాక్ స్ట్రెయిన్, మనకు టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో ఇచ్చేసి ఇంకో వేరే ఏదైనా డిసీజ్ ఇంజురీ ఇస్తారు. దానివల్ల దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మనం ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజురీస్ లో అన్ని తెలుసుకున్నాము. ఓకే, ఫ్రాక్చర్స్ తెలుసుకున్నాము, డిస్లొకేషన్స్ తెలుసుకున్నాము, ఈ షిన్ స్ప్లింట్స్ కానీ, టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, రన్నర్స్ ని, ఓకే, లోయర్ బ్యాక్ అని అన్ని తెలుసుకున్నాము. సో ఇలాగే నేను మీకు రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి మీ నుంచి నాకు సహాయం కావాలి. సో ప్లీజ్ వాచ్ మై ఆల్ వీడియోస్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.